డౌటే లేదు, సంధ్యా థియేటర్ సమస్య పక్కదోవ పడుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, మంత్రులు, ముఖ్యమంత్రి, పోలీస్ అధికారులు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి వాస్తవాలు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్లాడు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ మృతి చెందింది. మరో పిల్లాడు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఎవరు మాట్లాడినా దీనిపైన మాట్లాడాలా, అంతే సింపుల్. దీనికి పుష్ప సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కి అతనికొచ్చిన నేషనల్ అవార్డు కి సంబంధం ఏమిటి? పోలీసుల్ని చితగొట్టినందుకే పుష్పలో బన్నీకి నేషనల్ అవార్డు ఇచ్చారా అని ఒక పోలీస్ అధికారి వ్యంగ్యబాణాలు సంధించారు. ఇప్పుడు సమస్య పుష్ప సినిమాలో పోలీస్ అధికారుల పాత్రల్ని చూపించిన విధానం పైన, బన్నీకి నేషనల్ అవార్డు ఇచ్చిన ప్రక్రియ పైన అసలు మాట్లాడే వాళ్ళకి ఏమైనా అర్థమవుతోందా? నిజానికి పోలీస్ వ్యవస్థని చిన్న చూపు చూశారని, నీచంగా చూపించారని ఆ పోలీస్ ఆయన కనిపిస్తే పుష్ప సినిమా విడుదలైనప్పుడు, ఆ సినిమాకి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన ప్రతిఘటించాలి. ఇప్పుడు కాదు. ఇప్పుడు కేవలం సమస్యపై మాట్లాడాలి. కానీ దాని గాలి కొదిలేశారు. ఈ సినిమాలో ఏం సందేశం ఉందని రాయితీలు ఇవ్వాలి, స్పెషల్ షోలకి పర్మిషన్ ఇవ్వాలి అని ప్రశ్నించారు ఓ మంత్రి గారు. అంటే సందేశాత్మక చిత్రాలే సినిమాలా? అవే తీయాలా? అలా తీస్తేనే తెలంగాణలో చిత్రసీమకి మనుగడ? ఇంత దిక్కుమాలిన సినిమా నేనెప్పుడు చూడాలా అని ఓ పార్టీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు అసలు సమస్య బుర్రకెక్కినట్టుగా కనిపించడం లేదు. ప్రజా ఉద్యమంలో ఉన్న మనుషులు, నేతలు సినిమాలోని విషయాలపై డిబేట్ చేయడం ఏంటి? బన్నీ చేసింది తప్పనండి, లేదా ఏ విషయాల్లో బన్నీ తప్పు చేశారో చెప్పండి. అంతేకాదు అసలు సమయం సందర్భం లేకుండా ఒక సినిమాని పోస్ట్ మార్టం చేయడం ఏంటి? ఈ రోజు కొంతమంది బన్నీ ఇంటి మీద పడ్డారు, రాళ్లు రువ్వారు, కుండి బద్దలు కొట్టారు. ఇలా చేస్తే చనిపోయిన రేవతికి న్యాయం జరుగుతుందని భావించడం వాళ్ళ మూర్ఖత్వం. అబద్ధాల మేడలపై రాళ్లు రువ్వడం ఎంతసేపు? కానీ పొరపాటు రాయి ఎవరికైనా తగిలితే, ఏదైనా జరగరానిది జరిగితే, ఆ ఆవేశం కట్టలు తెంచుకొని ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తే అప్పుడు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ విషాదానికి కారణం ఎవరు? అల్లు అర్జున్ చేసింది తప్పో ఒప్పో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, కానీ అది చేసిన తప్పుకు మాత్రమే, సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనకి మాత్రమే. అంతే తప్ప అసలు బన్నీకి నటనే రాదని, పుష్ప అసలు సినిమా కాదని మాట్లాడడం బన్నీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు అవుతుంది. ఈ సమస్య కాస్త పక్కదారి పట్టించినట్టుగా అవుతుంది.